హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు మనము రుచికరంగా ఉండే వంటకం క్యాప్సికమ్ మసాలా కర్రీని చేయబోతున్నాం. తాజాగా ఉన్న క్యాప్సికమ్ క్రంచుకి మసాలా రుచులు కలవడంతో ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇది రోటీ, చపాతీ లేదా అన్నంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. రుచితో పాటు క్యాప్సికంలో విటమిన్ సి సమృద్ధిగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ బాగా జరిగేలా సహాయం చేస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు, మొదలు పెడదాం మన హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క ముక్క, ఒక చెంచా పల్లీలు, ఒక చెంచా కొత్తిమీరలు, కాస్త ఎండు కొబ్బరి, ఒక చెంచా నువ్వులు వేసుకొని బాగా వేపుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ బౌల్ని తీసుకొని ఈ వేపుకున్న దినుసులను దీనిలో వేసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకొని దీనిలో కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కాస్త చింతపండు రసాన్ని వేసుకొని ఒక చెంచా కారాన్ని కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక చెంచా పోపు దినుసులను వేసుకొని కాస్త దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకొని కాస్త కరివేపాకును వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా సాల్ట్ని వేసుకొని కాస్త పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలను బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ క్యాప్సికమ్ ముక్కలన్నిటికీ పట్టుకునేలాగా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించాలి. అప్పుడే క్యాప్సికమ్కి మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పుడు మూత తీసుకొని దీనిలో 1 గ్లాస్ లేదా అర గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 2 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికిస్తే మనకు క్యాప్సికమ్ అనేది బాగా ఉడుకుతుంది. దానితో పాటు మసాలా కూడా క్యాప్సికమ్కి చాలా బాగా పడుతుంది. ఇలా 3 నుంచి 4 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనకు కావలసిన క్యాప్సికమ్ అనేది రెడీ అయిపోయింది. కాస్త కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రోటీ, చపాతీ లేదా అన్నంతో చాలా బాగుంటుంది. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ వంటకాన్ని తప్పక మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త వంటకాలను తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వంటతో మళ్ళీ మన వంటల వసంతంలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.